RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రజక కాలనీలో 23 నవంబర్ 2025 ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన మొడిపల్లె మల్లయ్య సనాఫ్ మొడపల్లె నర్సయ్య గారిని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వారికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా జాతి ప్రయోజనాల కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తామని వారన్నారు. నూతన అధ్యక్షులు మల్లయ్యకి రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజుల వెంకటనారాయణ, మారేపల్లి రవి, సత్యమ్మ, కనకాల వసంతరావు, పల్లారావు, నిమ్మటూరి రామారావు, మహిళలు, వృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. వీడియోతో పాటు ఫోటోలు కూడా తీయండి. లైన్ గా తీసుకుంటారు ఒకసారి ముందు నుండి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఒక శుభమైన మంచి రోజు అని నేను భావిస్తున్నాను. మరి రాష్ట్ర నాయకులు రజిక గోపి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దర్శించి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కమిటీ వేయాలి అనే ఆలోచన చేసి ఇక్కడ ఉన్న రజకులందరినీ కూడా మరి వారు మాట్లాడి ఈరోజు ఈ యొక్క రజక కాలనీలో చుంచుపల్లి మండలం రజక కాలనీలో ఉంటున్న మమ్మల్ని అందరినీ మరి మేము పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వారు మా మధ్యలోకి వచ్చి ఇక్కడ నూతన కమిటీని ఎన్నిక చేసి వారు మరి జిల్లా అధ్యక్షుడిగా మమ్మల్ని ఎన్నిక చేసి వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కనుక తప్పనిసరిగా రజక జాతికి న్యాయం చేసేలా రజక ప్రజలకు ఏ అక్కరుందో ఏ అవసరతుందో ప్రతి అక్కరికి ముందుండి నడవాలని ఆశ కలిగి మరి ఈరోజు ఈ యొక్క ఉత్తర్వులను తీసుకోవడం జరిగింది. కనుక నేను తప్పనిసరిగా జాతికి కట్టుబడి ఉండి జాతికి న్యాయం చేసేలా నేను పోరాడతానని కోరుతూ ఈ సందర్భంగా రజకులందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి రజక కాలనీలో జిల్లా అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందినటువంటి మూడేపల్లి నర్సయ్య గారి కుమారుడు మూడేపల్లి మల్లయ్య గారిని జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా వారు జాతి చైతన్యం కోసం, ఎస్సీ రిజర్వేషన్ కోసం, సంక్షేమ పథకాల కోసం వారు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మహిళలు కానీ మరి రజక నాయకులు, సీనియర్ నాయకులు అందరూ దీన్ని సమ్మతిస్తూ వారు జిల్లా అధ్యక్షునిగా ఉండాలని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు నట్టనడకన మరి కొనసాగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీలో వారు చెప్పడం జరిగింది. రజకుల సంక్షేమం కోసం, ఎస్సీ రిజర్వేషన్ కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో చెప్పడం జరిగింది. కానీ వారు ఈరోజే ముఖ్యమంత్రిగా మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల సంక్షేమం కోసం మరి వారు పాటుపడాలి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం
మా కేటాయించిన బడ్జెట్ మాకు తక్షణమే రిలీజ్ చేయాలి. ఏదైతే వృత్తిదారులు ఉన్నారో వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలి, ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మరి ఏదైతే రజకుల విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఆ విద్యుత్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇస్త్రీ వేసుకున్నటువంటి మా రజక సోదరులందరూ చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 18 నెలల నుంచి ఆ బకాయిలను వెంబడే రిలీజ్ చేయాలి. అంతేకాకుండా మరి పెన్షన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. 40 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి వృత్తిదారుడికి మరి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఇంకా నిరుపేదలుగా ఉన్నటువంటి మా రజక సోదరులు ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు కట్టించే ప్రయత్నం చేయాలి. మరి ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి రజకుడికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 3 ఎకరాల భూమి కూడా మరి రేవంత్ రెడ్డి గారు సహకారం చేయాలి. ఇందిరమ్మ ఆ రోజు కలగన్నటువంటి ఏదైతే పేదల యొక్క సంక్షేమం కోసం పాటుపడిందో అదే బాటలో రేవంత్ రెడ్డి గారు నడుస్తూ మరి మా సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మూడేపల్లి మగయ్య గారు మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారు జాతి సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర కమిటీ నుండి అభినందన తెలియజేసుకుంటున్నాం.